హాయ్ అండి. ఈరోజు వీడియోలో ములంకాడ వంకాయ కాబోలి చనా టమాటా వేసి కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా చేద్దాం అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా టమాటీస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ములంకాడని దాని మీద పొట్టు తీసి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వంకాయలు వాటర్లో కట్ చేసుకున్నానండి. అలానే కాబూల్ చనాని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం. దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దామండి. ఇవి కొంచెం రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రౌనిష్గా. ములంకాడ ఉడకదనమాట, అందుకనే వంకాయ కన్నా ముందు ములంకాడ వేసాను అనమాట. ఆనియన్స్తో పాటు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సగం ఉడికినట్టే, తర్వాత వంకాయలతో పాటు ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేద్దామండి. కొంచెం ఫ్రై అయినట్టు ఉన్నాయి, కొంచెం మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను, మిర్చి పౌడర్. పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేశానండి. బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేస్తాం. ఇవి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మూత పెడదామండి, టమాటా కొంచెం కుక్ అవ్వాలి కదా. స్టవ్ని కొంచెం మీడియంలో పెడుతున్నాను. కొంచెం ఇప్పుడు తీసి చూద్దామండి.
మిక్స్ చేసి చూద్దాం ఉడికేయలేదు. బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి కాబూలి చనా, వీటిని దాంట్లోకి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసి కలుపుదాం. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉంటే చాలు, మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు తీసి చూద్దాం. ములంకాడ ఉడికిందిలో చూద్దామండి, ప్రెస్ చేసి. కొంచెం ఉడికిపోయింది. వంకాయ కూడా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ మూత పెడదామండి, ఇంకొంచెం ఉడకాలి, దగ్గరికి అవ్వాలి కర్రీ, అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తీసి చూద్దామండి. దగ్గరికి అయిపోయింది కర్రీ. ఒకసారి ములంకాడని ప్రెస్ చేసి చూద్దామండి ఉడికిందో లేదో. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాం. అయిపోయిందండి కర్రీ, వంకాయ ములంకాడ కాబూలి చనా కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.